అవుతున్నటువంటి సిద్ధాంతాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నాడు. పంతులు గారు తీసుకెళ్తున్నటువంటి మేకని అది మేక కాదు, అది కుక్క అని చెప్పేసి 10 మంది చెప్పి తర్వాత దాన్ని తీసుకొని కోసుకొని తిన్నటువంటి పద్ధతుల్లో మనం ఒక అబద్ధాన్ని ప్రచారం చేయాలా? ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యూట్యూబుల్లో మాట్లాడేటువంటి మేధావుల్ని కూడా కొనేశారు. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి లాగానే మాట్లాడుతూ ఉన్నారు, వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్టు అసలు చర్చించట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? కేవలం ఇది ఒక రచ్చ చేసి నేనేమీ చేయలేదని చెప్పాలనే తాత్కాలిక ఆనందం పొందడానికి వెళ్తా ఉన్నాడు. రేపు సిట్టు మొత్తం ఈకకి ఈక పీకకి పీక తీసి చూపిస్తుంది. ఇప్పటికే ప్రజలకు తెలిసింది, ప్రజలు చీకొడతా ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా ఇలాగే అబద్ధాలు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి వయసు మీద, చంద్రబాబు నాయుడు గారి పాలన మీద, పవన్ కళ్యాణ్ మీద, ఆయన భార్యల మీద ఇలాగే అబద్ధపు ప్రచారాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ప్రజలు వాటిని ఎక్కడ కూడా సాక్షి రోత పత్రికలో ఎన్ని కథనాలు రాసినా ప్రజలు ఎక్కడ కూడా పట్టించుకోలేదు. 11 సీట్లకి పరిమితం చేశారు. నిజాయితీగా తప్పు జరిగిందని చెప్పి ఒప్పుకుంటే ఏమైనా ప్రజలు అతన్ని క్షమించేవాళ్ళు. అది లేకుండా ఒక దౌర్జన్యం. మరి ఇప్పుడు డిక్లరేషన్ ఇచ్చే పరిస్థితి ఉందా? వారి సోషల్ మీడియాలో, మాధ్యమాల్లో ఆయన హిందూ అన్నట్టే ప్రొజెక్ట్ చేస్తున్నారు. మరి అన్ని మతస్థుడు అంటున్నారు. మరి హిందూ అని ప్రొజెక్ట్ చేస్తే గతంలో ఎప్పుడు కూడా పట్టు వస్త్రాలు సతీ సమేతంగా తీసుకెళ్ళింది లేదు. ఇన్ని అవుతున్నాయి, మరి ఇస్తారంటారా డిక్లరేషన్? అతను ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను క్రిస్టియన్ మతం నుంచి హిందూ మతంలోకి ఫలానా డేట్ లో ఫలానా స్వామీజీ ఆధ్వర్యంలో నేను హిందువుగా మారాను అని ఒక ప్రకటన చేయమనండి పబ్లిక్ గా. చేసిన తర్వాత అతను డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. అక్కడికి వచ్చే నేను హిందూ, చర్చికి వెళ్తే నేను క్రిస్టియను అది చెప్పేసి ఈ డబుల్ ప్లే చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు రూపాన్ని, ఊసలు వెళ్ళే రూపాన్ని ప్రజలకు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కనుక అంటే రేపు కనుక అతను డిక్లరేషన్ మీద సంతకం నేను చేయను అంటే అతను ఖచ్చితంగా క్రిస్టియనే, లేదు నేను హిందువుగా మారాను అంటే ఫలానా రోజు మారాను, ఫలానా చోట మారాను, నేను హిందువుని, నాకు అన్ని దేవుళ్ళ మీద విశ్వాసం ఉంది అని చెప్పేసి చెప్పమనండి. నేను క్రిస్టియన్ కాదని చెప్పమనండి. నేను తీసుకున్నటువంటి బాప్టిజం రద్దయిపోయిందని చెప్పమనండి. ఇది లేకుండా ప్రజలు తప్పుదో పెట్టి గత 5 సంవత్సరాలుగా అబద్ధాలు ఏ రకంగా ఆడి ప్రజల్ని మోసం చేయాలని చెప్పి ప్రయత్నం చేశాడో ఆ మోసాలు ఇప్పుడు ప్రజలు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. భవిష్యత్తులో అతని పార్టీ మొత్తం కూడా జీరో అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామితోనే వాళ్ళు చెలగాటం ఆడారు, వెంకటేశ్వర స్వామినే మోసం చేశారు. వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ఆ నిబంధనలు చెవులో తొక్కి నిబంధనలు మార్చి ఈ నెయ్యి కొనుగోలు ఒక్క నెయ్యే కాదు, అటువంటి దినుసులు కానీ కాంట్రాక్ట్లు కానీ అన్ని కూడా అక్కడ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక ధార్మిక కేంద్రంగా చూడకుండా ఒక వ్యాపార కేంద్రంగా, ఒక డబ్బులు వచ్చేటువంటి సంపాదించేటువంటి కేంద్రంగానే చూశారు. కాబట్టి ప్రజలు వాళ్ళు ఆగ్రహంగా ఉన్నారు. కాబట్టి అతను తిరుపతి వెళ్ళిన అక్కడ ఉద్రిక్తలు తలెత్తేటువంటి ప్రమాదం ఉంది. ప్రభుత్వం